Namaste family, welcome back to my kingdom, Rider Fantasy. ఫ్రెండ్స్, మొదటగా నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు. ఇలానే మీ సపోర్టు నాకు అందిస్తూ ఉండాలని నా ప్రార్థన. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి జరుపుకున్న కార్తీక పౌర్ణమి సెలబ్రేషన్స్ చూడబోతున్నారు. కార్తీక పౌర్ణమి రోజున ఉదయమే వేకుజామున లేసి ఇంటిలో దీపారాధన చేసి చక్కగా పూజ చేసుకుని మహాశివుడి దర్శనార్థం ఛాయా సోమేశ్వరాలయానికి వెళ్ళాము. ఈరోజు శివాలయాల్లో రుద్రాభిషేకం, సహస్రలింగార్చన, మహాలింగార్చనలు చేయించిన వారికి సకల సంపదలు దరిచేరుతాయి. అంతేకాకుండా ఈ రోజు దీపారాధనకు విశేష ప్రాముఖ్యత కలదు. శివుడు, విష్ణువు దేవాలయాల్లో దీపాలు వెలిగిస్తారు. స్వామివారి దివ్య దర్శనం చేసుకుని భక్తజనాల మధ్య మా చెల్లి దీపారాధన గావించి భక్తి శ్రద్ధలతో స్వామివారిని వేడుకుంది. ఇక కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా ప్రాధాన్యత ఉంది. కార్తీక మాసం హరిహరులకు ఎంతో ఇష్టమైన మాసం కావున ఈ రోజులలో వారిని కొలిచిన వారికి శుభ అనుగ్రహం కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. అంతటి విశిష్ట మాసంలో వచ్చే పౌర్ణమి రోజును కార్తీక పౌర్ణమిగా అత్యంత పవిత్రమైనదిగా భావించి భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున నదీ స్నానం చేసి దాన ధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని చెబుతారు. హిందూ, సిక్, జైనులలో కూడా కార్తీక పౌర్ణమి రోజుకి చాలా విశిష్ట ప్రాధాన్యత ఉంది. సిక్కులు తమ మొదటి గురువు గురునానక్ గురుపురబ్ లేదా ప్రకాష్ పర్వంగా జరుపుకుంటారు. తర్వాత కోనేరులో, అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి చెరువులలో, నదులలో విడిచిపెడతారు. ఇలా చేయడం వల్ల పుణ్యప్రదం, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. వైజ్ఞానిక పరంగా కూడా ఈ కార్తీక దీపాలను వెలిగించడం వల్ల వాటి నుండి వచ్చే వాయువుల వల్ల వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించి వాతావరణం శుద్ధి అవుతుంది. దాంతో మనకు ఆరోగ్యం చేకూరుతుంది. ఆలయంలో ఎటు చూసినా భక్తుల కోలాహలం కనిపిస్తుంది. కొందరు స్వామివారి దర్శనం కోసం వెయిట్ చేస్తుంటే దీపారాధనలో కొందరు, అలాగే స్వామివారి దర్శన భాగ్యం చేసుకున్న వాళ్ళ ఆనందోత్సవాల మధ్య పండగ ఆనందాన్ని రెండింతలు చేస్తుంది. ఇక అక్కడి నుండి ఇంటికి చేరుకొని ఇంటిలోని తులసి కోట దగ్గర దీపారాధన చేస్తున్నారు. మొదటగా చక్కగా పూలతో, కుంకుమతో అలంకరించి బియ్యపిండితో ప్రమిదల్ని చేసి వాటిని అఖండ జ్యోతి చుట్టూ అందంగా అలంకరించి దీప ప్రజ్వలన గావించి తులసి చెట్టుకు పూజ చేశారు. పూర్వం పాండ్యుడు, కుముద్వతి దంపతులు సంతానం కోసం శివుణ్ణి ఆరాధించి ప్రత్యక్షం చేసుకున్నారు. కానీ వారి ఆరాధనలో లోపం కారణంగా ఆ వరాన్ని ఇవ్వకుండా అల్పాయుష్కుడు, అతి మేధావి అయిన కొడుకు కావాలా లేదా పూర్ణాయుష్కురాలు, విధవ అయ్యే కుమార్తె కావాలా అని అడిగితే వారు కుమారుణ్ణి కోరుకున్నారు. అతడి వయసు పెరిగే కొద్దీ వారిలో దిగులు పట్టుకుంది. అప్పుడు పరమ శివభక్తురాలైన అల్కాపురి రాజకుమార్తెను తమ కోడలిగా చేసుకుంటే తాను తమ కొడుకును పూర్ణాయుష్కుడిగా మార్చే బాధ్యత తాను తీసుకుంటుందని పెళ్లి చేశారు. తర్వాత నిజం తెలిసిన ఆ సాధ్వీమణి శివుణ్ణి ప్రార్థించి ప్రత్యక్షం చేసుకుని తన భర్తను పూర్ణాయుష్కుడిగా మార్చుకునే వరం పొందిందని పురాణ కథనం. మరొక కథనం ప్రకారం తారకాసురుడి 3 కుమారులు బ్రహ్మను మెప్పించి ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించే 3 నగరాలను వరంగా పొందారు. అలాగే ఎవరి వల్ల మరణం లేకుండా వరం కోరారు. అది సాధ్యం కాదని బ్రహ్మ చెప్పారు. అప్పుడు వారు రథం కాని రథం మీద, విల్లు కాని విల్లుతో, నారి కాని నారి సారించి, బాణం కాని బాణం సంధించి 3 నగరాలు ఒకే సరళ రేఖలోకి వచ్చాక ఒకే బాణంతో 3 ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం పొందారు. తర్వాత వారు వరబలంతో పట్టణాలతో సహా సంచారం చేస్తూ లోకంలో అల్లకల్లోలం సృష్టించసాగారు.
అప్పుడు అందరూ లోకవాసులు వచ్చి బ్రహ్మకు మొరపెట్టుకున్నారు. వరం ఇచ్చింది తానే కాబట్టి తాను ఏమి చేయలేనన్నాడు. తరువాత విష్ణువు దగ్గరికి వెళ్ళగా తనకు ఆ శక్తి లేదని వారితో కలిసి శివుడి దగ్గరికి వెళ్లారు. అందరూ సహకరిస్తే తాను చేయగలనని శివుడు మాట ఇచ్చాడు. అలా భూమిని రథంగా చేసుకుని మేరు పర్వతం విల్లుగా, ఆదిశేషువును అల్లెతాడుగా, శ్రీ మహావిష్ణువును బాణంగా మారారు. అలా అందరి సంహార శక్తితో శివుడు వారిని సంహరించాడు. అందువల్ల దీనికి త్రిపుర పూర్ణిమ అని కూడా అంటారు. తర్వాత కొబ్బరి, పంచదార, అరటి పండ్లతో ప్రసాదం తయారు చేసి అందరం నోటిని తీపి చేసుకున్నాము. టేస్ట్ మాత్రం అదోస్. మీరు కూడా ట్రై చేసుకోండి. ఇక కొద్దిసేపు కాగానే సేమియా వంతొచ్చింది. ఇలా రోజంతా ఏదో ఒక వంటకంతో ఎంజాయ్ చేశాము. సాయంత్రం ఫ్యామిలీ మెంబర్స్ నల్గొండ పట్టణానికి దగ్గరలో అందమైన పచ్చదనంతో కూడిన గుట్ట మీద స్వయంగా వెలిసిన శివలింగాన్ని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. ఫ్యామిలీ మెంబర్స్ అంతా మెట్ల ప్రారంభంలో ఉన్న బ్రహ్మసూత్ర శివలింగానికి అభిషేకం చేశాము. తర్వాత స్వయంభూ శివలింగాన్ని చేరుకోవడానికి మెట్లదారి మరియు రాళ్ళు రప్పలతో కూడిన మార్గం గుండా ప్రయాణం చేశాము. పోనీ ఎట్టు పడతాడు పోనీ. మేము వెళ్ళేసరికి చీకటి అయ్యింది. కానీ భక్తులు వెలిగించిన దీపకాంతులతో కొండ మెరిసిపోతుంది. అందరూ ఒకరికొకరు సహాయం చేసుకొని ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఇక మా ఫ్యామిలీ కూడా దీపారాధన చేశాము. మెయిన్ మీద ఆ తర్వాత స్వామివారి శివలింగాన్ని స్వయంగా మా చేతులతో జలంతో పూలతో అభిషేకం చేశాము. ఇలాంటి భాగ్యం ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. చాలా అద్భుతంగా అనిపించింది. ప్రతి ఒక్కరూ ఈ ప్లేస్ను తప్పక చూసి తీరాల్సిందే. దీని గురించి సపరేట్గా వీడియో ప్రిపేర్ చేస్తాను. అంత అద్భుతమైన ప్రదేశంలో ఈ స్వయంభూ శివలింగం వెలిసింది. దీప ప్రమిదలతో అలంకరించి అసలైన ఘట్టానికి తెరలేశాము. మా వాళ్ళు పోటీలు పడి మరీ బాణసంచ కాల్చుతూ ఆనందోత్సవాలతో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని జరుపుకున్నాము. అదే నడుస్తుంది.
రైట్. వచ్చిందిగా. పెట్టరు. లే లే లే. If you like anything, click on the like button, share the video. Subscribe my channel Rider Fantasy to watch more updated videos. Click on bell icon to get notifications of my future posts.